జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మీ లాల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మేము అట్లాంటా జూకి వెళ్ళాము. ఆ జూలోని యానిమల్స్తో పాటు మన పెంపుడు జంతువులు కూడా ఉన్నాయంటే ఆవులు మేకలు కూడా ఉన్నాయి. మాకు ఎంత అనిపించింది అనమాట అది చూస్తుంటేను. మామూలుగా అక్కడ చిన్న ట్రైన్ ఉంది, లోకల్ ట్రైన్ అన్న చిన్న ట్రైన్ లాంటిది. ఆ ట్రైన్ ఎక్కితే జూ అంతా తిప్పుతున్నారు, చూస్తున్నాము. మా మామూలు అసలు ఆల్రెడీ పడుకుని వేసిపోయాడు, నిద్రపోయి ఇంకా చూస్తున్నారు. వెళ్ళగానే కూర్చున్నారు. కావాలని అక్కడ సెంటర్ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్ కావాలని. ఆ కార్ట్ కూడా రెంట్కి తీసుకున్నామండి. పిల్లలు నడవడానికి చిన్నపిల్లలు ఎత్తుకుంటే పెద్ద పిల్లలు అనమాట ఎత్తుకోలేము. ఇది కార్ట్స్ అని తీసుకురాలేదు ఎలాగా అనుకున్నాము. లక్కీగా అక్కడ అక్కడ రెంట్కి ఇస్తామని పెట్టారు. అది అమ్మయ్య అనుకుని అది తీసుకుని అందులో కూర్చోబెట్టుకున్నాము. అది తీసుకోపోయింటే మటుకు మేము వెనక్కి వచ్చేద్దాము. టికెట్ కొనుక్కుని చూడకుండా పిల్లలతోటి అంత కష్టమైపోయింది అనమాట. పిల్లలతోటి అయిపోను ఎత్తుకోలేము. అలాగని నడిపిస్తే నడవలేరు వాళ్ళు. చిన్న టనల్ వచ్చిందండి, చిన్న చిన్న టనల్స్ ఉన్నాయి, బాగున్నాయి. అది అనుభవం బాగుంది. ఫస్ట్ చిన్న టనల్ వచ్చింది, తర్వాత ఇంకొకటి పెద్ద టనల్ వస్తుంది. అందులో లైటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. వైలెట్ కలర్ లైటింగ్స్ అలా పెట్టి ఉన్నాయన్నమాట. అన్నీ చూస్తున్నాము. బాబు నిద్రపోయాడు ఆల్రెడీ, అదిగో చూస్తున్నాడు. నిద్రపోయి లేపితే నిద్రలో లేచి అబ్జర్వ్ చేస్తున్నాడు. అలాగా సరే, ప్రకృతి చాలా బాగుంది. ఊరి మధ్యలో ఉందండి, డౌన్ టౌన్ అని ఉంటుంది. ఆ డౌన్ టౌన్లోని ఊరి మధ్యలో అంత గ్రీనరీ, అంత ప్లేస్ కేటాయించి బాగా ఉంది జూ. అందరికీ జనాలందరి దగ్గరగా ఉంది. మా బాబు కూడా వీడియో తీస్తున్నాడు. చాలా ప్రకృతి అందంగా వస్తున్నాయి. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది మనసుకి. అలాగే అన్నీ చూస్తున్నాము. అబ్బాయి ఏంటి టనల్ వస్తుంది చూసారా, కొంచెం పెద్ద టనల్ అనమాట. లైటింగ్స్ పెట్టారు, అది కొంచెం బాగానే వెళ్ళింది. ఎక్కువసేపు ఉంది, కొంచెంసేపు. మా బాబు కూడా చూస్తున్నాడు, లేచిపోయాడు లైటింగ్కి. లేచిపోయి అటు ఇటు తిరిగి దిక్కులు చూస్తున్నాడు. మా మామరాళ్ళేమో నా పక్కన కూర్చుంది. అదే ఇంకా ఇంట్లో ఎవరు రాలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు అందరూని. అలాగా చూసుకుంటూ అలా వెళ్ళాము. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి. జంతువులు ఉన్నాయి, ఎండగా ఉండడం వల్ల మూల పడుకుండిపోయాయి అనమాట. మూలకి వెళ్ళిపోయి పడుకుండిపోయి అలా ట్రైన్లో వెళ్తుంటే ప్రకృతి బాగుంది. సీనరీలు పచ్చగా మొక్కలు. అసలు మేము ఉండే చోట మొక్కలు ఎక్కువ అండి. ఇంకా ఆ ఊళ్ళో మరీ జనాభా ఎక్కువ ఉన్నా సరే పచ్చని చెట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడ రంగులు రాట్నం. అప్పుడు మా మామడు పడుకుని పోయాడు, మా మామరాలు ఎక్కింది, మా అబ్బాయి కూడా ఎక్కాడు ఆ రంగులు రాట్నం. దానికి అబ్సెంట్గా చూస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు. ఆ పక్కన మామరాలు కూర్చుంది, ఎందుకంటే చిన్నపిల్ల కదా పడిపోతుందని భయం కొద్దీ పక్కన పట్టుకున్నాడు వాడు. పట్టుకుంటే అందరూ చూడండి, పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ ఎక్కి పట్టుకున్నారు అన్నమాట పిల్లల్ని కూడా. అది వచ్చి ఉండదు, ఏదో ఉడుము మెల్లిగా చూస్తున్నాం. అసలు బాగా ఎంజాయ్ చేశానమ్మా. అది మనుషులు ఎలాగా చూసి అదేమో ఇదొకటి అవుతారట, అదేంటో రకరకాల యానిమల్స్ ఉన్నాయండి, రకరకాల ఉన్నాయి. మానవుడు వచ్చాడు, వాటర్ మెలాన్ అంటున్నాడు. అసలు నీటిలో అవి చూపించాలి కానీ వీడియో కట్ చేసేస్తే ఏముంది, అన్నీ ఎలా చూస్తాం అనేసి మీకు కూడా చూపిద్దామని అలాగా కొంచెం సేపు ఉంచాను. వీడియో చూపిస్తున్నాను మీకు. చాలా వరకు కట్ చేసేస్తాను ఎడిటింగ్లోని. నేను కొంచెం చూపిస్తున్నాను. ఇది వాటర్ చూడండి అంత బాగుంది, గ్రీన్గా ఉండి అందులో నల్లగా పరిగెడుతున్నాయి. 1 2 3 4 ఉన్నాయి. ఎండకి దాంకుంటున్నాయి అనమాట. ఒకసారి బయటకు వస్తున్నాయి, ఒకసారి లోపల దాంకుంటున్నాయి కాదు చూసారా, నాకు వెళ్తున్నాయి. ఆ నీళ్ళు స్వచ్ఛంగా ఎలా ఉన్నాయి చూసారా వాటర్. సో అదేమో చూసారు, అవి బ్యాంబూ ట్రీస్. మన అంటారు కదా, మన గడకర్రలు అంటారు కదా, అలాగా బ్యాంబూ ట్రీస్ అవి. సో చూడండి ఎన్ని ఉన్నాయంటే ఒకటికి ఎన్ని చూసారా, అంతా అదే అడవిలాగా. చాలా బాగా అనిపించింది. మనం ఇప్పుడు లక్కీ ప్లాంట్స్ అమ్ముతున్నారు కదా, అంతే అలాగే చూసుకుంటూ అదొకటి ఒక యానిమల్. చూడండి చిన్న చిన్న ట్రీ హౌస్లు అని చెప్పి ఒక పెద్ద మాన్కి ఆ ఇల్లు అలా సెట్ చేశారండి. పెద్ద మాన్ చెట్టు కొట్టేయకుండా ఆ మాన్కి సపోర్ట్ చేసి కొమ్మలకి అలా షెడ్లా వేసేసి అందులో లైటింగ్ ఏసీలు అన్నీ పెట్టారు.
ఆరాలు ఇంతగా చూస్తుంది. లోపల బర్డ్స్ కూడా వచ్చాయి. అది గట్టిగా చూస్తే మొహం మీద కొట్టేటట్టుంది ఆ బర్డ్. అని గద్ద ఏదో అనుకుంటా లోపల ఉంది. ఆ లోపల చూసారా, ఇంకెక్కువ చూసాం అనుకోండి మొహం మీద కొడుకుని వచ్చి కూర్చుంది. అసలు ప్రతిదీ చిత్రంగానే ఉంది. అక్కడ చూస్తున్నాం అనమాట. బాగానే పిల్లలు కూడా బాగా తిరుగుతున్నారు. కొంచెం జంతువులు ఎండకి మూలమూలు దాముకున్నాయి. ఆ ఎండ భరించలేక అలా చూసుకుని వస్తే ట్రీ హౌస్ అన్నాం కదా, పిల్లలాగా చిన్న నెస్ట్ లాగా పిల్లలంతా కూర్చోబెట్టి పిల్లలకి ఫోటో తీసుకుంటున్నారు చాలామంది. అది ఆ చెట్టు పెద్ద మాన్ అండి. మాన్కి సపోర్ట్ చేసి ఆ మాను సపోర్ట్ చేసి అలా హౌస్ అన్నమాట. కొమ్మలకి హౌస్, ట్రీ హౌస్ అని పెట్టి పేరు. చుట్టుపక్కల కట్టి చూస్తున్నాం అనమాట. చాలా ఎంజాయ్ చేసాము. పిల్లలతో వెళ్ళాము అనమాట. నాకు కొంచెం చేంజ్ ఉంటుందని వెళ్ళాను ఆ ఊరు నుంచి ఆ ఊరు. మా పెద్ద బాబు అక్కడ ఉంటాడు. అక్కడ చూడడానికి వెళ్ళి అక్కడ జూకి వెళ్ళాం అనమాట. ఇంకో దూరంలో ఇంక పెద్ద జూ ఉంది, కానీ టైం సరిపోదని ఇంకా అంత దూరంగా వెళ్ళలేదు. లోకల్గా ఉంటుంది దూరం. అప్పటికే 1:30 అప్పటికే బయలుదేరాం. ఇంట్లో మరి 5 గంటలకు కట్టేస్తారు. ఇంకో 1.5 hour దూరంలో ఇంకోటి ఉంది. లాభం లేదు అని చెప్పేసి ఇంకా ఇది చూడడానికి వెళ్ళాం అనమాట. రకరకాల జంతువులు అసలు అన్నీ దాముకున్నాయి ఆ లోపల లోపల కనిపించకుండా ఎండకి. చెట్లని ఒకటి ఏవో ఉన్నాయి పేర్లు, చాలా పేర్లే ఉన్నాయి. చూసి మీరు గెస్ట్ చేయండి. నేను చూపిస్తున్నాను. తిరుగుతుంటే ఆ గ్రీనరీ అది అందం ఆ ప్రతి అలా చూసుకుంటూ ఉండిపోతేసింది. ఇంకా టైం కట్టేస్తారు. లేట్గా వెళ్ళాం కదా, కట్టేస్తారని వచ్చేసాము. దూరంగా కనిపిస్తుంది చూసారా అక్కడ. ఆ కార్ట్ కొనుక్కోకపోయింది అంటారండి. ఆ కార్ట్ రెంట్కి తీసుకోకపోతే మటుకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం పిల్లలతోటి. ఆవరాలు నడుస్తుంది, అది కూర్చుంటుంది లోపల. కాళ్ళు నొప్పి వస్తే ఆ సీట్లో కూర్చుంటుంది. చాలా హ్యాపీగా ఉందన్నమాట అది తీసుకోవడం వల్ల. అలా ఫెసిలిటీ మా చూడండి ఇక్కడ ఒకటి పాములు ఇవి కాదు ఒకటి కాదు రకరకాలు ఉన్నాయి. ఏవో పేర్లు అసలు. పాము చూడండి బాబాయ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది జూ కూడాను. అది పెద్ద కొండ అనమాట. కొండ ఒలిచి అలాగా కట్టి అందులోనే జూ ఏర్పాటు చేస్తారు. కొన్ని యానిమల్స్ పెట్టి కొన్ని రెప్టైల్స్ అంటే నేల మీద పాకేవి రెప్టైల్స్ అంటారు కదా, అవి అనమాట. అవి నేల మీద పాకేవి అవి బాబాయ్ భయం వేస్తుంది, గుళ్ళు జలరిస్తుంది అనమాట. రకరకాల పాములు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, తాబేళ్ళు చాలా ఉన్నాయి చూసాము. లోపల నుంచి ఎక్కువ చూడండి అలా వస్తుంది తాబేలు. తాబేలు మనం మన ఇంటికి మంచిదని చూస్తూ ఇంట్లో బొమ్మలు పెట్టుకోమంటారు చాగంటి కోటేశ్వరరావు గారు. తాబేలు ఇంట్లో కొంతమందికి ఏమో అది ఇంట్లో ఉండకూడదు అంటారు. నాకు తెలియదు అంతవరకు. మంచిదని చాగంటి కోటేశ్వరరావు చెప్తే మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా. అదివరకు నుయ్యిల్లో కూడా వేసేవారు కదండి తాబేళ్ళు. పెద్ద చూడు కొండ చలువ ఏదో పెద్దది, ఒళ్ళు జలరిస్తున్నాయి అనమాట. అసలు అలా కాము కూర్చున్నాయి అసలు. చూడండి అంతలా ఉంది అది అసలు. ఇది చూడండి ట్రీ మానిటర్ అట. అది ట్రీ మానిటర్ అని చెప్పి అది ఆ పేరు ట్రీ మానిటర్ అని చెప్తున్నారు. పేర్లు ఏవో ఉన్నాయి, మనకు తెలియని పేర్లు, మనకు తెలిసిన పేర్లు. చూడండి నేను ఇంకా ఉసిరగలేదో అనుకుంటున్నాను. ట్రీ మానిటర్ అంటే నాకు తెలీదు, అలా అనుకుంటున్నాను. కానీ అంటే చెట్టు రంగు మానవులు మారిపోతున్నాము అని ఆరాలు చూడండి అలా చూస్తుందా. అసలు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, లెక్క పెడుతున్నారు దూరం నుంచి ఇక్కడెక్కడ ఏమున్నాయనేసి. గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. మొక్కలన్నీను అన్ని మొక్కలు అలాగా గ్రీన్గా. పైన ఎందుకు వేస్తారా అనుకున్నాం, లోపల కొన్ని ఉన్నాయి అవి బయటకు వెళ్ళిపోతాయి అన్నట్టు పైన షెడ్లా వేసేసారు. వెలుతురు వచ్చేటట్టు ఎండ వచ్చేటట్టు కూడా ఉన్నాయి. అది ఇంకా నీళ్ళలోని అక్కడ యాక్వేరియంలో చిన్నది, ఆ యాక్వేరియం కూడా ఉందండి అక్కడ. చూడడానికి అన్నీ బాగున్నాయి, గ్రీన్గాను. మనసు ప్రశాంతంగా ఉన్నాయి చూస్తుంటే. తాబేళ్ళు చూడండి ఉన్నాయి నీళ్ళలోని. బయట నేల మీద పాకేవి కొన్ని ఉన్నాయి, నీళ్ళలో ఉండేవి, నీళ్ళలో ఇదేవి కూడా ఉన్నాయండి. చూడండి ఉన్నాయో అసలు.
ఆ కొండకే కొండలు చెప్పాను కదా, కొండను తవ్వి ఇలా కట్టారండి. ఆ కొండకే ఆ గ్లాస్ ఫిట్ చేశారండి. అసలు జనాలు వీకెండ్ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ జనాలు బాగా కష్టపడి 5 రోజులు పని చేసి 2 రోజులు సెలవు తీసుకుని బాగా ఎంజాయ్ చేస్తారండి. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ మండే వచ్చిన ఫ్రెష్గా ఉంటుంది కదా, బాగా పని చేస్తారు. పిల్లల్ని తీసుకుని చక్కగాను చూపించుకొని పిల్లల్ని చూపించడానికి ఆ దూరం నుంచి కోతులు కొండముచ్చులు గొరిల్లాలు అవన్నీ ఉన్నాయి. మా నుంచే మీరు పుట్టారు, మమ్మల్ని కొత్తగా చూస్తున్నారు ఏంట్రా అని చూస్తున్నాం. అవి పట్టించుకోవట్లేదు మనని. పిల్లలు చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నడిచేవాళ్ళు నడుస్తున్నారు, నడవలేని వాళ్ళని స్ట్రాలర్లో పెట్టి తిప్పుతున్నారు, ఆ రెంట్ తీసుకున్న వాటిలోని. సో ఎత్తుకోమంటున్నాడు, చూపిస్తున్నాడు అనమాట. ఓకే, దూరంగా సింహం పడుకుంది కొండ మీద. ఆ రాయి మీద కొండ మీద పడుకున్నది. ఒకటే ఉందనుకున్నాం కదా, 3-4 ఉన్నాయి అక్కడ. ఎలిఫెంట్స్ ఉన్నాయి కానీ బక్కచిక్క నీరసంగా ఉన్నాయి. ఫుడ్ సరిపోవట్లేదో మరి ఏమో తెలియదు కానీ అయితే ఎలిఫెంట్లా లేకుండా కొంచెం సన్నగా డైటింగ్ చేస్తున్న ఎలిఫెంట్లా ఉందన్నమాట. పిల్లలు అసలు చూడండి, ఆ బాబాయ్ కత్తుకొని అలవాళ్ళగా ఎత్తుకోమంటున్నాడు. మా అబ్బాయి మా మామని పోసుకుని వెళ్ళిపోతున్నాడు పిల్లల్ని పెట్టుకుని. ఆ కార్డ్స్ అద్దెకిచ్చే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే కార్డ్స్ ఇవ్వడం వల్ల మేము ఆ పిల్లల్ని పెట్టుకుని నడవగలిగాము. లేకపోతే అసలు వెనక్కి వచ్చేద్దాం. నడవలేరు పిల్లలు, ఎత్తుకోలేము. అసలు నడవలేక వెనక్కి వచ్చేద్దాం. లేచి దిగుతున్నాడు అనమాట. అక్కడక్కడ దిగాలి. మనం కారు దిగి చూడడానికి వెళ్ళినట్టు వీడు బండి దిగి చూడడానికి మళ్ళీ ఎక్కాలి. అది ఎక్కేస్తున్నాడు నడవలేక. హ్యాపీగా బ్యాగ్లో వాటర్ బాటిల్ అవన్నీ వేసుకొని తినే స్నాక్స్ అవి అక్కడ కూడా అమ్ముతున్నారండి. స్నాక్స్ అవి ఇక్కడ కొనిపెట్టి ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కుని ఎంజాయ్ చేస్తూ పిల్లలు చూడండి ప్రతి ఒక్కళ్ళు అలాగా అన్నీ చూసుకుంటూ తిరుక్కుంటూ. అక్కడ ఎలిఫెంట్స్, అక్కడ చూడండి జీబ్రాస్ ఉన్నాయి. ఆడ ముందుకు వెళ్తే ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది జూ. ఊరు మధ్యలో అంత పెద్ద జూ ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంత ప్లేస్ ఉండి అంత జూ ఉంచడం చూడండి, అంత గ్రీన్గా అంత అందంగా ఉన్నాయి ప్రకృతి. ఆ సింహాల పైన పడుకున్నాయి అక్కడ పైకి, అక్కడ దూరంలోని పైన. ఎలిఫెంట్స్ చూడండి డైటింగ్ చేస్తున్న ఎలిఫెంట్స్లా ఉన్నాయి. డైట్ చేస్తున్న ఎలిఫెంట్స్లా ఉన్నాయి అన్నమాట అవి. అంతేనండి. మీకు బోర్ కొట్టించానా? బోర్ కొట్టించుంటే సారీ అండి. నాకు నచ్చిందని చెప్పి మీ అందరికీ చూపిస్తున్నాను. చూడండి బ్లూగా స్కై చూసారా, ఆ బ్లూ కింద గ్రీన్ చెట్లు, ఆ మట్టి కలర్లో ఎలిఫెంట్ అందం అనిపించింది. చాలా బాగుందండి. ఆఫ్రికన్ సవానా ఎలిఫెంట్స్ అట.